హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ముందుగా మీ అందరికీ ఈద్ ముబారక్. ప్రతి ఇయర్ మేము ఉమెన్స్ అందరం కలిసి ఎవరో ఒకళ్ళ ఇంట్లో నమాజ్ చేసుకుంటాము. చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఈసారి అయితే నేను మా మమ్మీ మిగిలిపోయినాము. ఎందుకంటే పిల్లల చదువులు అని చెప్పి, జాబ్స్ అని చెప్పి అందరూ వేరే వేరే ఊర్లలోకి వెళ్ళిపోయాను. మెయిన్లీ హైదరాబాద్. అబ్బాయిలందరూ అయితే బయట ఈద్గాలో నమాజ్ చేస్తారు. ఈద్గా అంటే పెద్ద మసీద్ అనమాట. అందరు కలిసి అక్కడే కలిసి నమాజ్ చేసుకుంటారు. అండ్ వచ్చేసరికి మేము సేమియాలు అండ్ బిర్యానీ అంతా ప్రిపేర్ చేసేస్తాము. నేనైతే ఇక్కడ అందరికి పంచడానికి బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నా. ప్రతిసారి ఇట్లా కటోరాలలో లేదంటే టిఫిన్స్ లో అయితే తీసుకుపోయేదాన్ని. ఈసారి తమ్ముడు అయితే ఇట్లా బాక్సెస్ తీసుకొని వచ్చిండు. పెళ్లి కాలేదు కానీ మా తమ్ముడికి కూతురు పుట్టిందంట. మా కోడల్ని కొట్టుకుంటున్నారా? నీ కోడలు తాట తీస్తుంది. నెత్తి మీద కూర్చోబెట్టుకో. ఏంటి మమ్మీ ఎవడు? लैंग्वेज लगाओ मैं इसको पीछे से कॉमेडी का नहीं इसको आंखें में मुंह लगा के ఎవరు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారా? ఇక షీర్ కుర్మా వంచడానికి అయితే నేను, చిన్ను అండ్ మా చెల్లి ముగ్గురం బయలుదేరిపోయినాము. సంవత్సరాల తర్వాతకి ఆల్మోస్ట్ 7 years అనుకుంటా మేమిద్దరం కలిసి సేమే వంచుతాను. చిన్నప్పుడు సో ఇన్ని ఇయర్స్ తర్వాతకి మళ్ళీ మా చెల్లి. ఎండలో దిమ్మ తిరిగిపోయింది మాకైతే ఇంటికి వచ్చేసరికి. కాకపోతే సంవత్సరానికి ఒక్కసారే కదా పంచేది. మాకైతే మస్తు ఆనందం అవుతుంది అన్నట్టు అట్లా సేమియా వంచిన తర్వాతకి. ఇక ఇక్కడికి వచ్చేసరికి మా తమ్ముడైతే ఆర్యన్ని రెడీ చేస్తున్నాడు. వామ్మో ఇది నిజమా కలా అనుకున్నా. ఆర్యన్ కూడా అస్సలు ఏడవకుండా వాళ్ళ మామని సతాయించకుండా రెడీ అయిపోయిండు మంచిగా. మమ్మల్ని అయితే ఈ పాటికి ముప్పు తిప్పలు పెట్టేటోడు. థ్యాంక్ యూ. करंट आया पुट्टी. हेलो आर्यन बाबू. हेलो बूचड़ू. हैप्पी बोलो. हैप्पी रमजान. हैप्पी रमजान. సూపర్. ఇక ఈసారి అనుకోకుండా చిన్ను అండ్ గున్ను ఇద్దరికి సేమ్ కలర్ డ్రెస్ అయితే దొరికింది. ఫస్ట్ ఆర్యన్ కి తీసుకొచ్చిర్రు, తర్వాత చిన్నుకి తీసుకొచ్చిర్రు. కాకపోతే ఇద్దరికి భలే సెట్ అయింది అనమాట సేమ్ కలర్ డ్రెస్. ఇక ఈ ఎండకి బాగా సతాయిస్తాడేమో ఈ డ్రెస్ పైన అని అనుకున్నా గానీ అసలు భలే ఉన్నాడు అనమాట సాయంత్రం వరకు. ఇక ఆర్యన్ ఈ వంటల దగ్గరికి రాకుండా ఎవరైతే ఆపలేరు. నిమ్మకాయలు కట్ చేస్తుంటే వచ్చి స్క్వీజ్ చేస్తున్నాడు. ఇంకా దీర్ఘ ఆలోచనలో పడ్డాడు చూడండి. కాసొస్తాయి నానా. ఇక బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నిమ్మకాయలు చాలా అవసరం పడుతుంది బిర్యానీకి. ఇక మేమైతే 5 kgs బిర్యానీ అయితే చేస్తున్నాము. అండ్ మటన్ బిర్యానీ అయితే 2 kgs అట్లా చేస్తున్నాము. చికెన్ ని మ్యారినేట్ చేయడానికి మమ్మీ అయితే ఇక్కడ మసాలాలు అన్ని కలుపుతున్నారు. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం ఇలాంటివి అనమాట. అండ్ పెరుగు కూడా. ड्रैगन फ्रूट खाता नहीं क्या सोना? हाँ చికెన్ మటన్ అయితే 1 గంట పాటు నానబెట్టుకుంటే గానీ మనకి ఆ జ్యూసీ టేస్ట్ రాదనమాట. అందుకని కొద్దిగా ముందుగానే అన్ని కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి బిర్యానీ ఈజీగా వండుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటది. అందుకని మమ్మీ పొద్దున్నే 9 o'clock 10 o'clock అట్లా ప్రిపేర్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం కొద్దిగా లేట్ అయింది. 11 o'clock అట్లా స్టార్ట్ చేసినాం అనమాట. మాకు వండుకునేసరికి 2-3 అయిపోయింది. అరే రే జాదా నాకు खा रहे हो तो ना कोड़ निंडी बोल उप्पु इतलागा बस बेटे बाबा मुप्पे तो नहीं. क्या ये चिप्स नहीं होता है मसाला पैकेट. तू डाल उसे दे मम्मी. नहीं तो डालो इसमें डालो वो फुर्सत रहती उसका. डाल बाबा बाबा नानी సూపర్.
ఇక ఈ బిర్యానీ మసాలా ప్యాకెట్ చూసి చిప్స్ ప్యాకెట్ అని చెప్పి ఓపెన్ చేయని చంపేసిండు ఆర్యన్. అయితే ఓపెన్ చేసిన తర్వాత ఘాటు వాసన వచ్చేసరికి వాడే వేసేసిండు బిర్యానీలో. మటన్ బిర్యానీ కోసం కూడా మమ్మీ ఇక్కడ మ్యారినేట్ చేసేస్తున్నారు. డాడీకి మమ్మీకి చికెన్ తినొద్దని చెప్పారనమాట, కొద్దిగా పథ్యం చేస్తున్నారు. మటన్ కి కూడా సేమ్ మసాలాలు అనమాట. అండ్ ఇందాక మీకు ఆయిల్ చెప్పడం మర్చిపోయినా, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటారు ప్రతి బిర్యానీ మ్యారినేషన్ లో కూడా. డైరెక్ట్ దాల్చా చేస్తాను. जरा डालो अभी जरा हाँ बस प्याज अदरक लहसुन हरी मिर्ची मुनगफली कद्दू टमाटर मिर्ची नमक हल्दी राई मेथी जीरा पूरा दाल है उसमें. మా చెల్లె వండింది ఎట్లుంటుంది ఇక చూడు కొట్టు. నువ్వు చేసింది కాదు, లడ్డు చేసింది మొత్తం ఇవాళ. నాకైతే ఇంత పెద్ద పెద్ద వంటలు రావు, మా ఎవ్వరికి రావు. ఇక నేర్చుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. అట్లా సందడిగా ఇంట్లో వండుకొని తింటే ఎంత బాగుంటుంది కదా, అందరితో ముచ్చట పెట్టుకుంటా, వెజిటేబుల్స్ కోసుకుంటా, కర్రీస్ అన్నీ చేసుకొని తింటే ఎంత తృప్తిగా ఉంటుంది కదా, ఆనందమే వేరు. రైస్కి సరిపడా వాటర్ వేసేసి హదన్ పెట్టేశారు, అంటే కొద్దిగా బాయిల్ అవ్వడానికి పెట్టారు. అందులో కొద్దిగా మసాలాలు వేసి పెట్టారనమాట. దాని తర్వాత బాయిల్ వచ్చాక బియ్యం వేసేసి కాస్త ఉడకనిస్తున్నారు. బియ్యం మొత్తం అయిపోయిన తర్వాతకి ఇంకో దాంట్లోకి మళ్ళీ బిర్యానీ కోసం ఇంకో పెద్ద గిన్నె తీసుకొని కింద ఇట్లా చికెన్ అంతా వేర్చుకొని దానిపై నుంచి రైస్ వేసుకోవాలి. రైస్ ని 3 లేయర్స్ గా వేసుకుంటారు మమ్మీ. అండ్ దానిపై నుంచి కొత్తిమీర, పుదీనా, కలర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తారు. అండ్ లాస్ట్ కి ఫ్రై చేసిన ఆనియన్ గీ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మొత్తం వేసేస్తారు అనమాట. అది కొద్దిగా జ్యూసీ టేస్ట్ రావడానికి అండ్ చికెన్ కూడా బాయిల్ అవ్వడానికి మంచిగా. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 15-20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడకబెట్టిన తర్వాతకి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెడితే సరిపోతుంది. అంతే మన క్వాంటిటీని బట్టి మనము టైం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మటన్ కూడా మమ్మీ ఫస్టే వేసి పెట్టేస్తున్నారు రెడీ చేసి. ఆ చికెన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మటన్ కూడా వండేస్తే అయిపోతుంది అని చెప్పి. ఇట్లా పైన మనం కొద్దిగా హెవీ వెయిట్ పెట్టుకుంటే మంచిగా దమ్ అవుతుంది, లోపటంతా మంచిగా రిచ్గా కుక్ అవుతుంది అనమాట. ఒక 2 అవర్స్లో అయితే 2 ప్రిపేర్ అయిపోయినాయి. చూడండి పీస్ ఎంత మంచిగా ఉడికిందో. Mama khao mama. How is the biryani, bro? खाया में अच्छी नहीं होता है क्या बेटे? गलीज गाड़ू. మేమైతే ఈ సంవత్సరం ఈద్ ఇట్లా హ్యాపీగా అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నాము. నేనైతే మీ అందరి కోసం అయితే ప్రే చేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ దోస్తులు. బాయ్.